హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న ఏపీ అసెంబ్లీలో గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుతానికి ఆయన వైజాగ్ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారండి. ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ తన మిత్రుడు నలంద కిషోర్ గారి మరణానికి వైసీపీ ప్రభుత్వం ఎలా కారణమైందో, అప్పటి వైసీపీ ప్రభుత్వం చిన్న విషయాలకు కూడా సోషల్ మీడియా మీద ఎంత కఠినంగా వ్యవహరించేదో అసెంబ్లీలో ఉదాహరిస్తూ ఆయన ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు. వివరాల్లోకి వెళ్తే నలంద కిషోర్ గారు అలాగే గంటా శ్రీనివాసరావు గారు ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. 2020లో కోవిడ్ టైంలో ఆయన ఫోన్కి ఒక మెసేజ్ షేర్ అయిందనమాట. అది యుఎస్ నుంచి. దాంట్లో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు ఉంది. దాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంట్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయన మీద కక్ష కట్టి కర్నూలులో ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. ఆ మెసేజ్లో వాస్తవంగా ఆ మెసేజ్లో ప్రభుత్వాన్ని విమర్శించారే కానీ ఎక్కడ కూడా ఎవరి పేర్లు మెన్షన్ చేసి లేదు. అయినా సరే అప్పటి వైసీపీ జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి గారిని, అలాగే అప్పటి టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారిని విమర్శించారని కక్షగట్టి ఆయన మీద కేసు పెట్టారు. ఆయన్ని వైజాగ్లో అరెస్ట్ చేశారు. నిబంధనల ప్రకారం నలంద కిషోర్ గారిని విజయనగరంలో విచారించాలి. అలా కాకుండా రోడ్డు మార్గాన సుమారు 400 కిలోమీటర్లు ఇరుకైన కారులో కర్నూలుకు తరలించారు. అప్పటికే నలంద కిషోర్ గారు అస్వస్థతకు లోనయ్యారు. అయినా సరే కరోనా ఉన్న వారితోటి ప్రయాణించేటట్టు చేశారు. ఆయనకు మొహాన్ని కనీసం మాస్క్ కూడా ఇవ్వలేదు. ఆయన కర్నూలు తీసుకుపోయేదలకి తీవ్రమైన అస్వస్థతకు లోనయ్యారు. అదేం పట్టించుకోకుండా ఆయన సుమారు గంటల తరబడి ఇంట్రాగేట్ చేశారు. దీంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మరుసటి రోజు నలంద కిషోర్ గారు కోవిడ్ బారిన పడి మరణించారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో 3500 మంది సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారు. వీళ్ళందరూ కూడా ఎక్కువగా టీడీపీ సానుభూతి పరులే. వీళ్ళు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించారన్న ఒకే ఒక కారణంతో వీళ్ళు ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం పోస్టులు పెట్టాల, వీడియోస్ ఏం మార్ఫింగ్ చేయాల, అలాగే వీళ్ళు ఎడిట్ చేసిన వీడియోస్ ఏం సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల, ప్రభుత్వాన్ని ఏమి బెదిరించాల, కేవలం ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించిన పాపానికి సుమారు 3500 మంది మీద అప్పటి ప్రభుత్వం నిరంకుశంగా కేసులు పెట్టింది. వీళ్ళెవరు కూడా ఏ వ్యక్తి హననానికి పాల్పల్లా. ఒక టీడీపీ సానుభూతి పరులైన రంగనాయకమ్మ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మెసేజ్ షేర్ చేశారని ఆమెకు సుమారు 65 సంవత్సరాలు ఉంటాయి. రేత్రిపూట పోలీసులు ఆమె ఇళ్లలోకి చొరబడి ఆమెను చుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లి స్టేషన్లో బంధించారు. చాలామంది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద రేత్రిపూట ఇళ్లలో చొరబడి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి రోజుల కొద్ది స్టేషన్లో ఉంచి 3rd డిగ్రీ ప్రయోగించారు. వాళ్ళు పోలీసులు ఇచ్చిన 3rd డిగ్రీ నుంచి కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. ఉదాహరణకి వాళ్ళ సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారనే కారణంతో ఆయన్ని అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొచ్చి ఆయనకి హార్ట్ పేషెంట్ అయితే ఆయన గుండెమైన కర్ర పెట్టి పోలీసులు ఆయన గుండెమైన కాలేసి తొక్కి విచక్షణారహితంగా కొట్టారు. ఆయన కాళ్ళు కూడా ఎర్రంగా వాసిపోయేటంత పరిస్థితికి వచ్చింది. నిజంగా అప్పట్లో కోర్టు జోక్యం చేసుకొని ఉండనట్లయితే నిజంగా రఘురామకృష్ణరాజు గారు అప్పుడే మరణించేవారు. అంత కఠినంగా వ్యవహరించే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు సోషల్ మీడియా మీద. ఇదంతా అసెంబ్లీలో వివరిస్తూ గంటా శ్రీనివాసరావు గారు అప్పటి వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియా వాళ్ళ మీద ఎలా వ్యవహరించేదో గంటా శ్రీనివాసరావు గారు అసెంబ్లీలో వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు తన మిత్రుడు మరణం మీద. థ్యాంక్ యూ.